నమస్తే నేను వైష్ణవి వెల్కమ్ టు ఇండియా నౌ ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే హనుమాన్ జయంతిని పురస్కరించుకుని రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని శంషాబాద్ లో నిర్వహించిన శోభాయాత్రలో చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి పాల్గొన్నారు। ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ చేవెళ్ల ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు। యువతలో భక్తిభావం పెరగడం దేశ ఐక్యతకు చిహ్నమని ఆయన చెప్పారు। 15 ఏళ్లుగా శంషాబాద్ లో శోభాయాత్ర నిర్వహిస్తున్న స్థానిక యువకులను కొండా విశ్వేశ్వరరెడ్డి అభినందించారు। ఓవైపు యువకుల్లో భక్తిభావం పెరుగుతుండగా కొందరు దుర్మార్గులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం హనుమాన్ గుడిని కూల్చివేయడాన్ని ఆయన తప్పుపట్టారు। ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ నియోజకవర్గ బీజేపీ నాయకులు కార్యకర్తలు కొండా విశ్వేశ్వరరెడ్డి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు। కుత్బుల్లాపూర్లో ఓ ఓటు శాతం పెంచేందుకు పిల్లలు వినూత్న ప్రయత్నం చేస్తున్నారు। ప్రజలలో ఓటు శాతం పెరిగేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకొని తమ వంతు బాధ్యత వహించాలని ఎలక్షన్ కమిషన్ ప్రజా సంఘాలు విద్యావంతులు ముందు రావాలని ఓటు వేయాలని వారిని ఆర్టీసీ బస్సుల్లో గాని ప్రభుత్వ కార్యాలయంలో గాని అనుమతించవద్దని ఇలాంటి వాటిని పటిష్టంగా నిర్ణయాలు తీసుకొని ఓటు శాతం పెంచాలని ప్రభుత్వానికి కోల రవీందర్ విజ్ఞప్తి చేశారు। ఓటు వేసినట్లుగా వేలికి ఇంకు గుర్తు ఉంటేనే సినిమా హాల్లోకి అనుమతినివ్వాలి వారం రోజులు। ఓటు వేసినట్లుగా వేలకు ఇంకు గుర్తు ఉంటేనే రేషన్ షాప్లో వారం రోజులు అనుమతి ఇవ్వాలి। ఓటు వేసినట్టుగా వేలిపై ఇంకుడు గుర్తు లేకపోతే ఆర్టీసీ బస్సులోకి షాపింగ్ మాల్లోకి సినిమా హాల్లోకి అనుమతి ఇవ్వరాదు। ఓటింగ్ శాతం పెంచడానికి ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంఘాలు వివిధ విద్యావేత్తలు అందరినీ కూడా ఎడ్యుకేట్ చేసి పోలింగ్ శాతం పెంచే విధంగా ప్రయత్నం చేయాలని, ఓటు వేయని వారికి ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలని పిల్లలు చెప్పడం జరిగింది। ఈరోజు 40% పోలింగ్లో నలుగురు నిలబడితే ఒక్కొక్కరికి 9 ఓట్లు వచ్చి ఆయనకు 13 ఓట్లు వచ్చినోడు ఈరోజు రాజ్యం వెళ్ళడం, 60% మంది ఓట్లు లేకపోవడం, 80% వ్యతిరేకంగా ఉండి 10% ఓట్లతోని గెలవడం ఈరోజు రాజ్యాంగాన్ని రచించడం చాలా బాధాకరం। కావున ప్రజలు రేపు ఎన్నికల రోజు తప్పనిసరిగా ఓటు వేసే విధంగా చదువుకున్న వారు పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ
ఆ క్యూ లైన్లో నిలబడి ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే విధంగా ప్రయత్నం చేయాలని. గతంలో చూసాం, కేంద్ర ప్రభుత్వంలో ఒక్క ఓటుతో తేడాతో కేంద్ర ప్రభుత్వం, వాజ్పేయి ప్రభుత్వం పడిపోయింది. ఒక ఓటు విలువ ఎంత అనేది చెప్పలేం, కోట్లు $1 మిలియన్ విలువ. కాబట్టి తప్పనిసరిగా ఓటు వేస్తారని, ప్రజాస్వామ్యాన్ని కాపాడతారని ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాలని తెలియపరుస్తున్నాం. కుత్బుల్లాపూర్లో హనుమాన్ జయంతిని పురస్కరించుకొని హిందూ వాహిని సేన ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయ యాత్ర జాగిర్రేగుట్ట సాలసర్ హనుమాన్ ఆలయం నుండి ఐడి పీల్ హనుమాన్ ఆలయం వరకు కొనసాగింది. ముఖ్య అతిథిగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు రామ మందిరంలో హనుమంతుడికి యజ్ఞము, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున యువకులు, మహిళలు, హనుమాన్ భక్తులు కాషాయ జెండాను చేతబట్టి శోభాయాత్రకు తరలివచ్చారు. ఈ శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లా అధిబాట పోలీస్ స్టేషన్ పరిధిలో పార్లమెంటు ఎన్నికల సందర్భంగా వాహనాలను తనిఖీ చేస్తుండగా నిబంధనలకు విరుద్ధంగా ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 12 వద్ద నగదు తరలిస్తున్న 2 వ్యక్తుల నుండి 25,54,000 నగదు, ఒక బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు. నవాబుపేట క్రాస్ రోడ్ వద్ద అదే గ్రామానికి చెందిన చింతా వెంకయ్య వ్యాపార నిమిత్తం పెట్రోల్ కొనుగోలు చేసి తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో బైక్ తో పాటు వెంకయ్య కూడా మంటల్లో చిక్కిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మేడ్చల్ జిల్లా దుండిగల్ పిఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళను బండరాయితో హత్య చేసి ఏడ్చుకెళ్లి గొయ్యిలో పారవేసిన వైనం. మృత్యురాలు లంబాడి సక్కుబాయిగా గుర్తించారు. కొడుకు శేఖర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న దుండిగల్ పోలీసులు కన్న కొడుకే చంపి నీటి గుంతలో పడేశాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తమ క్యాంపు కార్యాలయం నుండి సాదా సీదాగా వెళ్లి జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ కు పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ పత్రం సమర్పించి ఇంటికి తిరిగి వచ్చిన భారాస అభ్యర్థికి అభిమానులు, భారాస కార్యకర్తలు భారీగా చేరుకొని శుభాకాంక్షలు తెలిపారు. మానుకోట ఆడబిడ్డ మాలోత్ కవితను గెలిపించుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, పప్పులో కాలు వేశామని, కాంగ్రెస్ ని అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించి తప్పు చేశామని బాహాటంగా చర్చించుకుంటున్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల నుండి మళ్లీ భారాస ప్రభంజనం మొదలయ్యింది అని, ఇక కేసీఆర్ ఆశయాలను సాధించేలా భారాసకు జవసత్యాలు నింపేలా కార్యకర్తలు జోష్ కనిపిస్తుందని అన్నారు. అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి
ప్రియతమ నాయకురాలు మాలత్ కవితమ్మ గారు నామినేషన్ వేసి మన యొక్క జై తెలంగాణ మీ అందరికి అభినందనలు. ఉత్సాహం చూడడం మీకు ఎట్లా ఉన్నదో ప్రజాక్షేత్రంలో కూడా అట్లుంది. మన వైపు తిరిగి చూస్తున్నారు ప్రజలు. ఇవాళ ఖచ్చితంగా గెలిచే సీట్లలో మహబూబాబాద్ ఉంది. ఈ వేదికను ఉద్దేశించి అందరు ఇద్దరిద్దరే మాట్లాడాలి. ఈరోజు మన ప్రియతమ ఎంపీ గారు మీ అందరి తరఫున హృదయపూర్వక కంగ్రాచులేషన్ తెలియజేస్తూ పైన ఉన్న అతిరథ మహారాజులకి ఇంతకుముందు ఎమ్మెల్సీ గారు చెప్పినట్టు వాతావరణం బాగుంది. దయచేసి గతంలో చేసిన పొరపాట్లు మళ్ళీ తప్పులు చేయకుండా మన వ్యక్తిని మనం గెలిపించుకుంటే బాగుంటుంది. పార్టీ బాగుంటేనే మనం అందరం బాగుంటాం. కాంగ్రెస్ వాళ్ళు చేసిన తప్పులు ప్రజల్లో ఇప్పటికే అన్నం పెట్టే రైతులు ఎదురు చూస్తున్నారు. మేము గతంలో తప్పు చేశాం, మళ్ళీ ఆ తప్పు చేయకూడదు. దేవుడు రైతన్నల తరపున రైతులను నమ్ముకొని భగవంతుని ఆశీస్సులతో ఇవాళ యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ మరి ప్రత్యేకంగా మహబూబాబాద్ పార్లమెంట్లో ఉన్న 7 నియోజకవర్గాలు ఉన్న ప్రతి ఒక్క ప్రజల యొక్క ఆశీస్సులతో బీఆర్ఎస్ పార్టీ ఇవాళ మీ అందరూ ప్రత్యేకంగా వారే మాకు కొంత బలము, మాకు ధైర్యం, వారి ద్వారా మేము ఓటు అడుగుతా ఉన్నాం. అందుకే అడుగుతా ఉన్నా, మీ ఆడబిడ్డగా మహబూబాబాద్ పార్లమెంట్లో ఉన్న ప్రతి ఒక్క ఓటర్ మహాశైలకు మీ ఆడబిడ్డగా మహిళగా వస్తూ ఉన్నాను. మీ అందరూ దీవించండి, నిన్ను మనకు ఆశీర్వదించండి. ఖచ్చితంగా రేపు మే 13వ జరగబోయే ఎలక్షన్స్లో పూర్తి స్థాయిగా ఆశీర్వదించాలని ప్రశ్నించే గొంతుకైన మీ ఆడబిడ్డైన కవిత కారు గుర్తు ఓటేసి గెలిపించాలి. మంచి మెజార్టీతో గెలవబోతున్నారని పూర్తి విశ్వాసంతో తెలియజేస్తాను. జై తెలంగాణ. ఎంపీ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర ముదిరాజ్ రాజేంద్ర నగర్ ఎంఆర్ఓ కార్యాలయంలో తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్ కు అందజేశారు. అంతకుముందు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ క్యాంపు కార్యాలయం నుండి రాజేంద్ర నగర్ అంబేద్కర్ విగ్రహం వరకు వేలాది మంది కార్యకర్తలు అభిమానులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ముఖ్య అతిథిగా కేటీఆర్ తో పాటు ఆర్కే పూడి, గాంధీ, సబితా ఇంద్రారెడ్డి మరియు ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు. నేను ఇన్ని రోజులు మా నాయకుడు పెద్ద ఆయన కేసీఆర్ గారు నాకు ఒక అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశాల్లో పెట్టుకోవాలంటే మనమందరం కూడా జ్ఞానేశ్వరం ఆలోచన చేసి అందరం కూడా ఇంటింటి తిరిగి పార్లమెంట్ వ్యాప్తంగా మొత్తం అంతా కూడా మన పెద్ద ఎత్తున మెజార్టీని గెలిపించే బాధ్యత మనం తీసుకోవాలని చెప్పి ఇంత మంచి కార్యక్రమం మనం కూడా పాల్గొన్నందుకు మీ అందరూ కూడా ఉదయపడి నష్టాలు చెప్తూ ఈ పట్టుదల 13వ తారీఖు దాకా మనకి పట్టుదల ఉండాలని చెప్పి మంచి అవకాశం. ఏం జరిగింది దేశానికి వీళ్ళ వల్ల ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ఒక దిక్కేమో 100 రోజుల అబద్ధం, మరొక దిక్కేమో 10 ఏళ్ల నిజం మీ కళ్ళ ముంగట్నే ఉన్నది. కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు మీ కళ్ళ ముంగట్నే ఉన్నది. కేసీఆర్ 12 లక్షల మందికి చేసిన ఆడపిల్లలకు చేసిన పెళ్లిళ్ళు మీ కళ్ళ ముందే ఉన్నాయి. 14 లక్షల మంది ఆడబిడ్డలకు ఇచ్చిన కేసీఆర్ కిట్లు మీద కళ్ళ ముంగట్నే ఉన్నాయి. 46 లక్షల మందికి ఆసరా పెన్షన్లు ఇచ్చి 200 నుంచి 2000 రూపాయలు చేసింది కూడా మీ కళ్ళ ముంగట్నే ఉన్నది. ఇట్లా చెప్తూ పోతే ఎన్నో కార్యక్రమాలు 10 ఏళ్లలో మనం చేసుకున్నాం. హైదరాబాద్ నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకున్నాం. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో మా కాళే యాదయ్య గారి నియోజకవర్గంలో షాబాద్ లో బ్రహ్మాండమైన పరిశ్రమలను కూడా నెలకొల్పుకున్నాం. వికారాబాద్ ను జిల్లా చేసుకున్నాం. వికారాబాద్ లో ఇవాళ కలెక్టర్ ఎప్పటి నుంచో వికారాబాద్ ప్రజల కళాది దాని ఎప్పినోళ్ళే గానీ ఆఖరికి ఎత్తేసింది కేసీఆర్ అనే మాట యాడ్ చేయమని చెప్పి మా యాదయ్య గారు చెప్తా ఉన్నారు. ఒక్క 111 జీవో, ఒక్క మంచినీళ్ళు ఇచ్చుడు, రైతులకు రైతు బంధు ఇచ్చుడు కాదు, చెప్తే ఇంకో గంట చెప్పొచ్చు. అదే ఈ రోజు బీజేపీ వాళ్ళు తిరుగుతున్నారు. రేపు బీజేపీ ఓడిపోయినా కూడా రాముడు మంచిగా ఉంటాడు, రామునికి ఏం కాదు, రామునికి ఏమి కాదు. బీజేపీ ఓడిపోయినా రామునికి ఏం ఫరక్ పడదు. నేను మిమ్మల్ందరినీ దండం పెట్టుకోలేదు ఒకటే, మతం పేరుతో రాజకీయం చేయడం, మతం అడ్డం పెట్టుకొని ఇవాళ ఓట్లు దండుకొని ఎంపీగా గెలవాలనే ప్రయత్నం చేస్తున్న భారతీయ జనతా పార్టీకి కూడా బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ముఖ్యంగా మా ఆడబిడ్డలు ఎవరైతే తరలి వచ్చిందో మిమ్మల్ని నేను కోరుతా ఉన్నా, ఆలోచించండి. మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు 2014లో
ఈ రోజంతా సిలిండర్ ధర 1200. మోడీ గారు అన్నాడు 2014లో భారతదేశానికి ప్రధానమంత్రి అయినప్పుడు మన దగ్గర విశాఖ గాజువాకలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ వెల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షులు చట్టిబాబు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గాజువాక పార్టీ కార్యాలయంలో వారి నాయకత్వంలో వచ్చిన వారికి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న వెల్డింగ్ అసోసియేషన్ పూర్తిగా పల్లా గెలుపుకి, శ్రీభరత్ గెలుపుకి రాజీ లేని కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వైకాపా ఈ రాష్ట్రంలో అంతిమ గడియలు లెక్క పెడుతోందని, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 71వ ఇన్ఛార్జ్ చట్టిగోపి, వార్డు అధ్యక్షులు కోయిల శంకరరావు, జనసేన వార్డు ఇన్ఛార్జ్ మురళీదేవి, చిరంజీవి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. మిత్రులందరికీ స్వాగతం అండి. విశాఖపట్నం ఆటోనగర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఏపీ వెల్డింగ్ ఇన్స్టిట్యూట్ ఓనర్స్ అసోసియేషన్ అంతా కూడా మ్యాక్సిమం మాకు 78 మంది, ఇంచుమించు ఆల్మోస్ట్ ఆల్ ఒక 4-5 తప్ప అన్ని ఇన్స్టిట్యూట్లు కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకత్వం బలం ఉన్నటువంటి పల్లా శ్రీనివాస్ గారు భర్త గారి మీద ఉన్నటువంటి నమ్మకం, మా ఇన్స్టిట్యూట్ల తాలూకా అవగాహన, మా మీద ఉన్నటువంటి శ్రద్ధ, ఈ నాయకత్వం మాకు ఉపయోగపడుతుందని గ్రహించి నిన్న మీటింగ్ పెట్టుకొని ఇంచుమించు 500 మందితో బైక్ ర్యాలీ, చాలా ఊరేంపు కూడా చేయడం జరిగింది. అదే సందర్భంగా ఈరోజు కూడా రేపు కాబోయే ఎమ్మెల్యే మన భావి తరాలకి ఎవరైతే ఇంపార్టెంట్ ఈ ప్రాంతానికి గ్రహించే ఓన్లీ మా ఇన్స్టిట్యూట్ ఓనర్స్ ఒక్కో ప్రాంతంలో కూడా ఒక ఇన్స్టిట్యూట్ ఓనర్ ఇంచుమించి 1000 ఓట్లు వేయించే కెపాసిటీ ఉన్న ఓనర్లందరూ కూడా ఈరోజు వచ్చి ఈ కూటమి అభ్యర్థులకి మద్దతు ఇవ్వడం జరిగింది సార్. తప్పకుండా మా సేవలు ఉపయోగించుకొని రేపొద్దున్న ఈ నాయకత్వం వస్తే మా ఇన్స్టిట్యూట్ భవిష్యత్తు బాగుంటుందని ఈరోజు సంపూర్ణమైన మద్దతు మేము తెలపడం జరిగింది. మీ సపోర్టు ఇప్పుడే శ్రీనివాస్ గారు చెప్పారు, కంపల్సరీగా మా మీద అవగాహన ఉంది కాబట్టి ఆయన విజయం చేకూరిస్తే తప్పకుండా మా కోరికలు నెరవేర్చాలని సంపూర్ణమైన విశ్వాసం మాకుందండి. ఈరోజు చాలా ఆనందం. గాజువాకలో ఉన్నటువంటి వెల్డింగ్ ఇన్స్టిట్యూషన్స్, అసలు ఈ వెల్డింగ్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క గొప్పతనం చెప్పాలి ఒకసారి. ఈ దేశంలోనే బాంబే తర్వాత విశాఖపట్నం నుంచే క్వాలిటీ వెల్డర్స్ వెళ్తుంటారు. క్వాలిటీ వెల్డర్స్ తయారు చేసినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువగా విశాఖపట్నం, ముఖ్యంగా గాజువాక ఆటోనగర్ ప్రాంతంలో ఉన్నదన్న సంగతి మీ ద్వారా నేను ప్రధానికని తెలియజేస్తాను. ఈరోజు ఆ వెల్డింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఒక ప్రెసిడెంట్ గారు అయినటువంటి బాబు గారు రావడం జరిగింది. వాళ్ళతో పాటు అనేక వెల్డింగ్ ఇన్స్టిట్యూషన్ ఓనర్స్ కూడా వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. వారికి 2014 నుంచి 2019 మధ్యన నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు, వారికి కష్టాలు ఉన్నప్పుడు నేను వాళ్ళకి అండగా ఉన్నాను. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు వారు తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా సంతోషదాయకం. ఖచ్చితంగా వారికి మేము అండగా ఉంటాం, వాళ్ళకి సముచిత స్థానం కల్పిస్తాం. ఇలాగ ఎక్కడికి వెళ్ళినా సరే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమికి మద్దతు పలుకుతూ అనేక మంది రావడం కూడా, పార్టీలో చేరడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ప్రజల్లో మాత్రం ఒకలాంటి ఆనందం. ఒక 5 సంవత్సరాల నుంచి అణచివేతకు గురయ్యాం, ఏదో ఒక తెలియనటువంటి ఆనందం వాళ్ళకి అందరిలో కనిపిస్తుంది. స్వేచ్ఛాలోకంలోకి మేము అడుగుపెట్టబోతున్నాం ఇంకో 4 రోజుల్లో అనే భావన కనిపిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఇండియా నౌ.